ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్న పిల్లరా ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, దయమయుడా, కరుణామయుడా, జీవాధిపతి, జీవించుచున్న గొప్ప దేవా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా తండ్రి, మా ఆత్మల కాపరి మీకు స్తోత్రాలు, మా ప్రధాన కాపరి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మా తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన దేవా. మా తండ్రి, మమ్మల్ని ఎంతో ఉన్నతంగా మీరు ప్రేమిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మీ ప్రేమ, నమ్మకత్వము, విశ్వాస్యత అన్నిటి కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఆయన దేవా. మరి తండ్రి, మరొకసారి నాయన దేవా, మీ పాద సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా మీ వైపు చూస్తూ ఉండగా దేవా, ప్రత్యేకంగా మీ సన్నిధిని మేము అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట 10 దినముల కంటే శ్రేష్టము అని వాక్యం సెలవిస్తుండగా దేవా, మరి తండ్రి నాయన ఒక గంట దేవా, మరి తండ్రి మీ సన్నిధిలో మేము గడిపేటువంటి గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు అయ్యా. 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా. మరి తండ్రి, విశ్వాసంతో నిరీక్షణతో చదువుతుండగా దేవా, గొప్పగా మరి తండ్రి నాయన అయ్యా, మా పక్షంగా, మా కుటుంబాల పక్షంగా దేవా, మరి తండ్రి నాయన మా యొక్క ప్రాంతం పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు దేవా. ఇదిగో నాయన, మరొకసారి మీ వాక్యం ద్వారా, మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీరు మాట్లాడే దేవుడు ఇంటున్నందుకు మీ స్తోత్రాలు. మరొకసారి ప్రభా, మిమ్మల్ని స్వరాన్ని మేము వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. కృప చూపించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు దేవా. మరి తండ్రి, మీ ప్రియులందరూ ప్రభా, మరి తండ్రి అనేకమైనటువంటి ప్రార్థన అంశముల చేత నాయన దేవా, మీ సన్నిధానంలో ప్రార్థనలో మీకు విన్నవించుకునే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించమని దేవా, యేసుక్రీస్తు వారితో పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము, కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము, కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగులుకున్న వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రభుదాస్ అంకుల్ గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు.
ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ఆదికాండ గ్రంథం 47వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 47 ఫ్రమ్ వర్స్ 7. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతను ఉంచగా యాకోబు ఫరోను దీవించాను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములని కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయాడు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం మనం దేవుని సన్నిధానంలో పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి జీవితంలో నుండి మనం నేర్చుకునేటటువంటి కొన్ని పాఠాలు, ముఖ్యంగా యాకోబు జీవితంలో నుండి. ఈ భాగంలో యాకోబు ఫరో ఎదుటికి తీసుకుని రాబడ్డాడు. ఐగుప్తీయులు ఫరోను దేవుడిగా ఎంచేవారు. రా అనేటటువంటి ఆ దేవత పేరుతో లేక దేవుని పేరుతో పిలిచేటటువంటి వారు. ఆశ్చర్యం ఏంటంటే యాకోబు ఫరోను దీవించడానికి ఫరో అంగీకరించాడు. రెండవది, ఫరో అంత వయసు ఉన్నటువంటి వృద్ధుని చూడటం బహుశా అరుదు అయి ఉంటుంది. అందుకే తను చూచినప్పుడు ఒక గౌరవ భావం వచ్చింది, ఒక ప్రశ్న కూడా తనలో నుండి వచ్చింది. నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగాడు. అప్పుడు యాకోబు ఐగుప్తు రాజుకు జవాబు చెప్తూ ఉన్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. మన జీవితంలో బహుశా మనం అప్పుడప్పుడైనా బర్త్డేస్ అప్పుడు, ప్రత్యేక సందర్భాల్లో ఎవరైనా మనకు తెలిసినటువంటి వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టారని న్యూస్ విన్నప్పుడు బహుశా మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం. మన వయస్సును గురించి, మనం దాటి వచ్చినటువంటి పరిస్థితులను గురించి ఏ వ్యక్తి అయినా సరే ఆలోచిస్తూ ఉంటారు. మీకంటే చిన్న వయసు ఉన్నటువంటి వారు ఎవరైనా చనిపోయినటువంటి దృశ్యం మీరు చూస్తే అయ్యో అనిపిస్తుంది. అలాగే చాలా వృద్ధులైనటువంటి వారు, 3 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు చూస్తే నేను అన్ని సంవత్సరాలు బ్రతకగలనా అనేటటువంటి ఒక ప్రశ్న బహుశా వ్యక్తిలో రావటానికి అవకాశం ఉన్నది. ఇక్కడ ఫరో యాకోబును చూచినప్పుడు ఒక గౌరవభావం తనకు కలిగింది. అడిగాడు, మీరు జీవించిన సంవత్సరాలు ఎన్ని? 9వ వచనంలో యాకోబు జవాబు చెప్పాడు, 130. అయితే నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. యాకోబు జీవితంలో తాను కనాను దేశంలో, మెస్పొటోమియాలో, ఐగుప్తులో తాను ఉన్నటువంటి కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటే స్టేబుల్గా ఎంతకాలం ఉన్నాడు, ప్రయాణాలు చేస్తూ కష్టాలు పడుతూ శ్రమలు పడుతూ ఎంతకాలం ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకుంటే శ్రమలో ఉన్నటువంటి సంవత్సరాలే ఎక్కువ. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలం ఎంత? అబ్రహాము 170 సంవత్సరాలు బ్రతికాడు, ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు. అబ్రహాం కూడా గుడారాల్లో నివసిస్తూ తాను భూమి మీద యాత్రికుడిని అనేటటువంటిది, పునాదులు వెళ్ళినటువంటి పట్టణం పరలోకమే అనేటటువంటి ఆ భావం చూచేటటువంటి వారికి కూడా చాలా స్పష్టంగా కనిపించేటట్లు విశ్వాస యాత్ర చేశాడు. అబ్రహాము, ఇస్సాకులు వారు యాకోబు కంటే ఎక్కువ సంవత్సరాలు జీవించారు. ఈ పాయింట్ దగ్గర యాకోబు యొక్క వయసు 130 గాని మొత్తం 147 సంవత్సరాలు జీవించినటువంటి యాకోబు జీవితంలో యాకోబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, నా పితరులు యాత్ర చేసిన దినముల్లో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదు. మనం మన జీవిత యాత్రలో
ఖచ్చితంగా మన లైఫ్ని మనం కొన్ని భాగాలుగా విడగొట్టుకోవటం చాలా మంచిది అనుకుంటాను నేను. ఏ వ్యక్తి అయినా సరే తన బాల్యకాలాన్ని గూర్చి, తన యవ్వన కాలాన్ని గూర్చి, ఆ తర్వాత తన కెరియర్, తన జాబ్, లేక తన బిజినెస్, లేక కుటుంబీకులైనటువంటి కాలం మొదలుకొని తన జీవితంలో ఆయా దశలు, ఎన్ని దశలుగా మనం మన కన్వీనియన్స్ని బట్టి విడగొట్టుకుంటే అన్ని దశలుగా విడగొట్టుకుని మనం ఆలోచించుకోవటం మంచిదని అనిపిస్తుంది. నేను ఎలాగూ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో నేను సాగి వచ్చాను, దేవుని కృప నా పక్షంగా ఎలాగూ కనుబరచబడింది, నా జీవిత దినాల్లో ప్రభు నాకు ఎలాగూ తోడై ఉంటూ వచ్చాడు అనేటటువంటి అంశం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యాకోబు ఫరోతో ఆ స్టేట్మెంట్ చెప్పిన తర్వాత 10వ వచనం, ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయాను. వచ్చినప్పుడు 7వ వచనం చివరి భాగంలో దీవించాడు, వెళ్ళేటప్పుడు దీవించాడు, శుభమని చెప్పాడు. వయసుని బట్టి పెద్దవాడుగా, అనుభవజ్ఞుడుగా తాను ఫరోను దీవించాడు. పెద్దల దీవెన, పితల యొక్క దీవెన, లేకుంటే దీవించబడినటువంటి వారి, ఆశీర్వదించబడినటువంటి వారి దీవెన ఖచ్చితంగా అందుకంటే చిన్న వయసులో వారు కోరుకోవటం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అలవాటు. కానీ ఈ జనరేషన్ మనం ఎలా చూస్తామంటే, యవనస్తులు నాకెవరితో పని లేదు, నాకు ఏ పెద్దలతో కూడా అక్కర్లేదు, నాకు ఎవరు అక్కర్లా, నాకు నేనే అన్నట్టుంటారు. ఒక పర్యాయం ఒక వివాహానికి ఒక టౌన్కు వెళ్ళవలసి వచ్చింది. నేను పాస్టర్ గారు, మా ఎదురుగా ఒక యవనస్తురాలు ఉన్నది. తన తండ్రి మాకు తెలుసు, తన తల్లి మాకు తెలుసు. ఆ యవనస్తురాలకి మేమెవరో ఐడియా ఉన్నది, ఐటీకి సంబంధించినటువంటి దగ్గర బంధువులు అనేటటువంటి గ్రహింపు ఖచ్చితంగా ఆ యవన బిడ్డకు ఉండాలి. ఆ యవన బిడ్డ ఏదో వింటా ఉంది, తన ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటూనే ఉంది. మమ్మల్ని చూస్తూ చూడనట్టు, పట్టించుకోనట్టు చాలాసేపు ఉంది. ఒక గంటల పైగా ఉందా అనిపించింది. తర్వాత అనిపించింది ఇటువంటి వాళ్ళు వాళ్ళ లోకంలో ఉంటారు, రేపు ఇటువంటి వాళ్ళు వారి జాబ్లో లేకుంటే వారి యొక్క ఫ్యామిలీ లైఫ్లో వాళ్ళు మిగిలిన వాళ్ళతో ఎంత మటుకు రిలేట్ చేసుకోగలరా అని ఒక ప్రశ్న నాకు వచ్చింది. ఆ వింటుంది ఏమన్నా చాలా ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ ఏం కాదు, చెత్తే. కనీసం ఎదురుగా ఉన్నటువంటి మనుషులను గుర్తించడం కానీ, విష్ చేయటం కానీ, లేకుంటే గౌరవించడం కానీ, వారికి ఏదైనా కావాలా అని అడగటం కానీ అవన్నీ ఏమి లేవు. కానీ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండటం మొదలు పెడుతూ ఉన్నారు ఈ రోజుల్లో. చిన్నపిల్లలకు కూడా ఎవరి లోకం వారు సృష్టించుకునేటటువంటి కాలం. రాజైనటువంటి ఈ ఫరో యాకోబును చూచినప్పుడు గౌరవించాడు, చక్కని ప్రశ్న అడిగాడు, అనుభవజ్ఞుల దగ్గర అడగవలసినటువంటి ప్రశ్న. చాలా మార్లు నా జీవిత కాలంలో నేను ఎవరైనా అనుభవం ఉన్నటువంటి, వయసు ఉన్నటువంటి దైవ సేవకులను వారిని కలుసుకోవటం తటస్థిస్తే, లేక వారు బోధించడానికి వస్తే నేను ఈ పని చేసేవాడిని. మీ సేవ అనుభవాలు కొన్ని చెప్పండి, మీరు సేవ ఎలా ప్రారంభించారు, లేక మీరు ఉద్యోగస్తుల నుండి సేవ చేస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని ఎలాగ నడిపించాడు, మీ అనుభవాల్లో శ్రేష్టమైనటువంటి అనుభవాలు కొన్ని చెప్పండి, లేక మీరు ఇప్పుడు ఏ చర్చికి మీరు కాపరిగా ఉన్నారో ఆ చర్చి యొక్క గ్రోత్ ఓవర్ ఇయర్స్ ఎలాగూ చర్చి గ్రోత్ మీరు నడిపించారు దేవుని ప్రజలను, లేక మీరు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, ఈ రోజుల్లో క్రైస్తవ సంఘం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, దానిపై మీ అభిప్రాయం ఏంటి అని వారి అనుభవంలో నుండి కొన్ని విషయాలు నేను నేర్చుకోవటానికి ప్రయత్నించేటటువంటి వాడిని. అది మనం చేయగలిగితే కొంత బెనిఫిట్ అవుతాం మనం. ఒక అన్యుడైనటువంటి ఈ రాజు ఫరో యాకోబును ఒక చక్కని ప్రశ్న వేశాడు, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని? ఈ ఉదయకాలం దేవుడు మనకు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె,
నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని? నీవు దేవుడి కొరకు జీవించిన సంవత్సరాలు ఎన్ని? లోకం కొరకు జీవించిన సంవత్సరాలు ఎన్ని? నీవు కష్టాలు కలిగి జీవించిన సంవత్సరాలు ఎన్ని? కష్టాలు లేకుండా బాల్యంలో ఆడుతూ పాడుతూ యవన కాలంలో చదువుకుంటూ జీవించిన సంవత్సరాలు ఎన్ని? అలాగే నీ జీవితంలో ఆరోగ్యకరమైన సంవత్సరాలు ఎన్ని? వ్యాధితో నీవు స్ట్రగుల్ అయినటువంటి సంవత్సరాలు ఎన్ని? సమస్యలు లేకుండా ఎదిగినటువంటి సంవత్సరాలు ఏమి? నీవు నీ సమస్యలతో నీవు పోరాడుతూ కఠినమైనటువంటి సమస్యలతో నీవు నీ జీవితంలో జయిస్తూ వచ్చినటువంటి సంవత్సరాలు ఎన్ని? కొన్ని మార్లు ఖచ్చితంగా నీవు ఆలోచించుకోవాల్సిన, అనలైజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ ఉదయకాలం ఒకసారి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో, దేవునికి అనుగ్రహించినటువంటి. రెండవ ప్రశ్న, నీ ఇంటి వారి రక్షణ కొరకు, నీ ఇంటి వారి సంరక్షణ కొరకు నీ బాధ్యత నీవు నెరవేరుస్తూ ఉన్నావా అనేటటువంటిది ఒక ప్రశ్న. నీ ఇంటి వారి రక్షణ, నీ ఇంటి వారి సంరక్షణ. రక్షణ ఆత్మ సంబంధమైంది, సంరక్షణ భూ సంబంధమైనది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. నీ ఇంటి వారి రక్షణ విషయం నీకు బాధ్యత ఉన్నది అని దేవుడు నోవహు జీవితం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నోవహు పెద్దవాడు, కుటుంబానికి యజమాని, తన కుమారుల యొక్క, భార్య యొక్క, అలాగే కోడండ్రి యొక్క, వారి శరీర సంబంధమైనటువంటి రక్షణ, దేవుని ఉగ్రత పోయిబడేటటువంటి కాలంలో వారు తప్పించబడవలసినటువంటి ఆవశ్యకత వారికి చెప్పి, వారిని ఒప్పించి, ఓడ నిర్మాణం చేసి, ఓడ నిర్మాణంలో వారిని ఇన్వాల్వ్ చేసి, వారందరూ ఉగ్రత నుండి తప్పించుకుని జలప్రాణం నుండి తప్పించుకోవటం దేవుని చిత్తం. అయితే అది కుటుంబీకులకు చెప్పి, వారిని ఒప్పించి, ఆ ప్రాజెక్టులో వారిని ఇన్వాల్వ్ చేసి, వారిని ఓడలోకి నడిపించడం కుటుంబ పెద్దగా నోవహు యొక్క బాధ్యత. నీవు రక్షించబడినటువంటి విశ్వాసిగా, దేవుని బిడ్డగా, ఆత్మీయ జీవితంలో ఎదిగినటువంటి వ్యక్తిగా దేవుడు నీకు ఈ ఉదయకాలం ఒక చక్కని ప్రశ్న నీకు వేస్తూ ఉన్నాడు. నీ ఇంటి వారి రక్షణ విషయంలో నీ బాధ్యతను నీవు ఎంత మటుకు నెరవేర్చావు? నీవు ఒక కుటుంబంలో ఒక కుమారుడుగా లేక ఒక కుమార్తెగా జన్మించి ఉంటావు. నీ తల్లిదండ్రులు మారు మనసు పొందినటువంటి వారైతే, వారికంటే ముందు నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి ఆయన హృదయం ఇచ్చినటువంటి వ్యక్తి అయితే, నీ తల్లిదండ్రులకు సువార్త చెప్పేవా? వారిని ఒప్పించేవా? మనం నామకార్థ క్రైస్తవ జీవితంతో పరలోకానికి వెళ్ళలేం, యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తిగతంగా అంగీకరించాలి అని శాల్వేషన్ గురించినటువంటి ప్రాథమిక విషయాలు చెప్పి, వారిని ఒప్పించి, వారిని ప్రభువులోనికి నీవు నడిపించి, వారి విశ్వాసాన్ని స్థిరపరచడంలో నీవు చేయవలసిందంతా చేసేవా అనేటటువంటి ప్రశ్న నీవు ఆలోచించుకోవటం చాలా మంచిది. అలాగే కుటుంబంలో నీవు పెద్ద వ్యక్తిగా ఉంటే, లేక అన్నవుగా లేక అక్కవుగా ఉంటే, నీకంటే చిన్నవారు, లేక ఒకవేళ నీవు చిన్నవాడవైనా లేక వయసులో చిన్నదానమైనా నీకంటే పెద్దవారు మారు మనసు అనుభవం లేకపోతే వారిని సహా ప్రభు కొరకు నడిపించేటటువంటి ఒక బాధ్యత నీ మీద ఉన్నది. ఫ్యామిలీ విషయాల్లో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఫీల్ కాగలిగేవా? కుటుంబంగా మేము భూమి మీద ఉన్నాం, మరి మేము పరలోకంలో కూడా మేమందరం కనబడాలి. నా కుటుంబీకుల యొక్క రక్షణ విషయాల్లో నాకు బాధ్యత ఉన్నది అనేటటువంటి ఆ గ్రహింపు నువ్వు కలిగి ఉంటూ ఉన్నావా? అలాగే హెబ్రీ పత్రిక 11లోనే రాహాబును గురించి 31వ వచనంలో, విశ్వాసమును బట్టి రాహాబును వేష ఏగుల వారిని సమాధానముగా చేర్చుకుని నందున. రాహాబును గురించి మన ఎరుదు తన ఇంటి వారిని రక్షించుకున్నది.
ఎరికోలో ఈ స్త్రీ సామాజికంగా గొప్ప స్థితి కలిగిన స్త్రీ కాదు, తక్కువగా చూడబడేటటువంటి స్త్రీ. అటువంటి స్త్రీ ఇశ్రాయేలు దేవుని గురించి విని తాను నిజంగా భయపడింది, నిజంగా నమ్మింది. ఇశ్రాయేలుకి ఈ దేశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడని గ్రహించింది, నమ్మింది. కాబట్టి ఆ స్పైస్ వేగుల వారిగా వచ్చినటువంటి వారిని చేర్చుకున్నది, వారితో సంభాషించింది, వారి ముందు ప్రపోజల్ పెట్టింది, వారి దగ్గర నుండి ఒక మాట తీసుకున్నది, వారు కానువారు చెప్పారు, ఇచ్చారు. కనుక తరువాత కాలంలో ఎరికో మీదికి ఇశ్రాయేలీలు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు, విజయం పొందినప్పుడు కత్తివాతను ఈ కుటుంబీకులు హతము చేయబడలేదు. ఈ రాహాబు తన ఇంటి వారిని తాను కాపాడుకున్నది. ఎర్ర తొగరదారం కట్టినటువంటి ఆ కిటికీ, ఆ ఇల్లు స్పేర్ చేయబడింది. సో నీ ఇంటి వారి రక్షణ విషయంలో నీ బాధ్యత ఎంత గొప్పది. మన అపోస్తల కార్య గ్రంథంలో 2 భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, కొర్నేలి చేసినటువంటి పని తన ఇంటి వారినే కాదు. అపోస్తల కార్య గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం, కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఈ మాట చాలా ఆశ్చర్యకరం అనిపిస్తుంది. తన ఇంటి వారు మాత్రమే కాదు, తన స్నేహితులు. మీకెందరో బంధువులు స్నేహితులు ఉండుంటారు. వారి రక్షణ విషయంలో ఏమాత్రం అయినా నీకు బాధ్యత లేదా? నీవెంతమందిని ప్రభువును బట్టి హెచ్చరించావు, లేక నీవు ఎంతమందిని సంపాదించుకోగలిగావు ప్రభు కొరకు? నీవు నీ ఇంటి వారి రక్షణ విషయంలో నీ బాధ్యత నీవు నెరవేరిస్తే నీవు చాలా సంతోషంగా ఉండొచ్చు. ఇతరులు కూడా చెప్తారు, పలానా వారిని బట్టి నేను దీవించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను అని. అలాగే అపోస్తల కార్య గ్రంథంలోనే 16వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు 2వ మిషనరీ ప్రయాణంలో పౌలు శీల వారు ఫిలిప్పీ పట్టణంలో చెరసాల్లో బంధించబడిన తర్వాత దేవుడి చెరసాల్లో అది ఒక అద్భుతం జరిగించాడు. వారు అర్ధరాత్రి వేళ కూడా పాటలు పాడుతూ వచ్చారు, సువార్త చెప్తూ వచ్చారు, ప్రార్థన చేస్తూ వచ్చారు. ఖైదీలు విన్నారు, భూకంపం కలిగింది, బంధకాలు తెగిపోయి చెరసాల నాయకుడు తనకు హాని చేసుకోవాలని ఉద్దేశించిన సమయంలో మేమందరం ఇక్కడే ఉన్నాం, నీవు ఏ హాని చేసుకోవద్దని పౌలు గారు గట్టిగా షౌట్ చేసి చెప్పాడు. అప్పుడు 29వ వచనం అపోస్తల కార్యం 16వ అధ్యాయం, అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలుకును శీలకును సాగిలపడి తాను అడిగినటువంటి ప్రశ్న, అయ్యగారు రక్షణ పొందుటకు నేను ఏం చేయవలను? తాను మాత్రమే రక్షణ సువార్త వినుంటే సరిపోయింది. 32వ వచనంలో ఏమనుందంటే, 31వ వచనంలో వారు చెప్పిన మాట, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదు. నీవు నీ ఇంటి వారు. 32వ వచనంలో అతనికి అతని ఇంటలో ఉన్న వారికి అందరికీ దేవుని వాక్యం బోధించేది. వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, ఇదేమో జైలు గది, ఆయన ఇల్లేమో దూరంగా ఉంటుంది, మధ్యరాత్రి వాళ్ళని నిద్ర లేపటం కానీ మీటింగ్లో కూర్చోబెట్టడం కానీ అది డీసెన్సీ కాదు. ఒకే ఒక అవకాశం ఆ జైలర్కు దొరికింది, ఒకే ఒక మీటింగ్, అర్ధరాత్రి మీటింగ్. వీళ్ళు మార్నింగ్ వెళ్ళిపోతారు, ఇంకొక అవకాశం దొరకదు వారికి. వాళ్ళని లేపి కూర్చోబెట్టి స్వార్థ విని ఆ తరువాత బాప్తిసం కూడా పొందారని 33వ వచనంలో రాయబడింది. ఇంటి వారందరూ బాప్తిసం పొందారని. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఇంటి వారి రక్షణ కుటుంబ యజమాని యొక్క, కుటుంబంలో పెద్దవారి యొక్క, లేక ముందుగా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి వారి బాధ్యత. ఒక స్థలంలో ఒక సేవకుడు
ఒకరి కొరకు ప్రార్థన చేశాడట, దేవా ఇతని ఆత్మీయ జీవితము, ఇతని పరిస్థితి ఏంటి అని ప్రార్థన చేశాడట. ప్రార్థన చేస్తే దేవుడు కొన్ని పిక్చర్స్ తన ఎదుటికి తీసుకుని రావటం ప్రారంభించాడు. నీవు ఈ వ్యక్తి కొరకు ప్రార్థించావు, ఈ వ్యక్తి తన తల్లిదండ్రుల రక్షణ విషయంలో ఇతడు బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదు. చాలా విచారకరం. ఇతనికి రక్త సంబంధికులు ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. వారి విషయాల్లో వారిని మారు మనసులోకి నడిపించడంలో ఇతను చొరవ తీసుకోలేదు. లేక ఒకవేళ చొరవ తీసుకున్నట్టుగా కనిపించిన ఇతను నామకార్థంగా ప్రయత్నం చేసేదే గాని వారి రక్షణ విషయంలో తన మనస్సాక్షిని తాను క్లియర్గా ఉంచుకోలేదు. వాళ్ళు వేరు, నేను వేరు, వారితో నాకు సంబంధం లేదు అని తెగొట్టుకున్నాడు. కాబట్టి తన రక్త సంబంధికులకు ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక మేలు చేకూర్చలేకపోయాడు. ఇంకా చెప్పాలంటే ఇతను మా అన్న అని అతని చెల్లెళ్ళు అతన్ని బట్టి సంతోషించడానికి వారికి ఏమీ కనబడలేదు అని తరువాతి కాలంలో చెప్పబడింది. విచారకరం కదా. కొన్ని మార్లు ఇంటి వారి రక్షణ కొరకు వ్యక్తి యొక్క బాధ్యత ఏంటి? నేను చాలా సంవత్సరాలు విశ్వాసిని అని కొందరు చెప్తూ ఉంటారు. మరి నీ ఇంటి వాళ్ళు ఎంతమందిని ప్రభు కొరకు నడిపించావు? వాళ్ళు వినరండి, వాళ్ళు నా మాట వినరు. నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురని ఉన్నది. మారుమనసు పొందిన తర్వాత నీ జీవితం అంగీకారమైనదిగా, శ్రేష్టమైనదిగా, ఇతరులకు ప్రయోజనకరమైనదిగా ఉంటే ఖచ్చితంగా వారు ఆకర్షింపబడాలి. కొందరైనా దర్శించబడాలి, కొందరైనా ప్రభువుని నమ్మి ఉండాలి. ఒకవేళ ఎవరో ఒకరిద్దరు ప్రభు దగ్గరకు రాలేకపోయినా వెలిగించబడినటువంటి విశ్వాస జీవితం ఇతరులను ఆకర్షిస్తుంది. అనేక మంది తమ ఇంటి వారికి దీవెనకరంగా మారలేదు. అది విచారకరం కాదా? నేనే చాలా సూపర్ సీయింట్ని అన్నట్టుగా కొంతమంది బిహేవ్ చేసి మిగిలినటువంటి వాడిని చాలా తక్కువగా, తేలిగ్గా తమ కుటుంబీకులను, రక్త సంబంధికులను దూరం పెట్టినందువలన, రిలేట్ చేసుకుని ప్రభు కొరకు నడిపించలేకపోయినందువలన గత సంవత్సరాల్లో విశ్వాసులు అంటే నామకార్థంగా ఉండేటటువంటి వారు అసహించుకునేటటువంటి వారు. ఇప్పుడు లేదులేండి ఆ పరిస్థితి. విశ్వాసులు అని చెప్పుకునే వారిని నామకార్థ భక్తి కలిగినటువంటి వారు అసహించుకునేవారు. వీళ్ళు భూమి మీద నడవరండి, మామూలుగా మాట్లాడరు, వీళ్ళు అసలు మేము మనుషులు కాదన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తారు, మమ్మల్ని చాలా తక్కువగా చూస్తారు అని అసహించుకునేటటువంటి వారు. కానీ యేసుక్రీస్తు ప్రభు లోకంలోనికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన శ్రేష్టమైన మాదిరి కనుబరిచాడు. శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన పాపుల మధ్య జీవించాడు, వారి మధ్య బోధించాడు. అయితే ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఇది ప్రభు జీవితంలోని అద్భుతం. సుంకలతో పాపులతో కలిసి భుజించాడు, స్వస్థత కార్యాలు చేశాడు, వారి మధ్య సంచరించాడు. అదే సమయంలో తండ్రితో తన సహవాసం ఆయన మెయింటైన్ చేశాడు. ఏకాంతంగా ఒలీవల కొండల పైన రాత్రుళ్ళు ఓ ప్రక్క తండ్రితో సహవాసం చేస్తూ భూమి మీద తాను నెరవేర్చవలసినటువంటి పని, రక్షణ కార్యం కొరకు తాను ప్రభు స్థితిపరుచుకున్నాడు. విశ్వాస జీవితం మనం అనుకున్నంత సింపుల్ గా లేదు. ఇంటివారి రక్షణ విషయంలో రక్షించబడినటువంటి వారికి బాధ్యత ఉన్నది. పాతాళంలో బాధపడేటటువంటి ధనికుడు తన రక్త సంబంధికులు జ్ఞాపకం చేసుకున్నాడు. నాకు 5 సహోదరులు ఉన్నారు, తండ్రి అబ్రహామ, లాజర్ను పంపించు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా అని ఒక ధనికుడు పాతాళంలో ఉండి అబ్రహాముకు పిటిషన్ పెట్టాడు. దేవుడు భూమి మీద తనకి ఇచ్చిన అవకాశాలు పోగొట్టుకున్నాడు, అర్థం కాలేదు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు.
పాతాళంలో పశ్చాత్తాపం ప్రయోజనకరం కాదు. నీ హృదయంలో భూమి మీద జీవించి ఉండగానే నీ రక్త సంబంధికులు వారు మారు మనసు పొందకపోతే ఈ రోజుల్లో ఎక్కడ ఏ అపాయము, ఏ వైరస్, ఏ కీడు పొంచి ఉన్నదో తెలియనటువంటి దినాల్లో నేను రెండో అంశానికి వస్తూ ఉన్నాను. నీ ఇంటి వారి సంరక్షణ. నీ ఇంటి వారి సంరక్షణ. పౌలు భక్తుడు తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 1 Timothy chapter 5 verse 8. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఇంటి వారిని సంరక్షించుట. ఒకటి, ఇంటి వారి ఆత్మ సంబంధమైన రక్షణ. రెండవది, ఇంటి వారి శరీర సంబంధమైనటువంటి పోషణ. సహజంగా ఇండియన్ సిస్టంలో పురుషుని యొక్క బాధ్యత ఇంటి సంరక్షణ. స్త్రీలు కూడా జాబ్ చేస్తూ ఉన్నారు పురుషునికి సహాయకరంగా ఉండటానికి. కొందరు సింగిల్ ఉమెన్ గా ఉంటారు, కొందరు విడోస్ గా ఉండొచ్చు. అలాగే కొందరు వివాహానికి ముందే జాబ్ చేసేటటువంటి మరి స్త్రీలను కూడా యంగ్స్టర్స్ మనం చూస్తూ ఉంటాం. మొత్తం మీద కుటుంబం యొక్క సంరక్షణ. ఇండియన్ సొసైటీలో కుటుంబాలు కార్పొరేట్ ఫ్యామిలీస్, న్యూక్లియస్ ఫ్యామిలీస్ కాదు. కొన్ని కుటుంబాల్లో ఇంటివారి సంరక్షణ కొందరు బాధ్యత తీసుకుంటారు, కొందరు బాధ్యత తీసుకోరు. పెద్దవారుగా ఉన్నవారు బాధ్యత తీసుకోవాల్సినటువంటి స్థానంలో ఉన్నవారు. ముఖ్యంగా విశ్వాసుల యొక్క బాధ్యత ఏంటంటే ఇంటి వారి సంరక్షణ విషయంలో నీ బాధ్యతను నీవు నెరవేరుస్తూ ఉన్నావా? ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, పౌలు గారు ఏమన్నాడంటే తిమోతికి వ్రాస్తూ, వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉన్ను. అంటే అవిశ్వాసే మేలు వీళ్ళకంటే, అవిశ్వాసే మేలు. దీన్ని బట్టి మనం ఏమని కంక్లూజన్ డ్రా చేయాలంటే, విశ్వాసి అయిన తరువాత ఒక వ్యక్తి సహజంగా తాను నెరవేర్చవలసినటువంటి బాధ్యత విషయంలో స్పృహ కలిగి ఉండాలి. అది లేకుండా నేను ఈ బాధ్యతలన్నీ నాకు సంబంధం లేదు అన్నట్టుగా తాను రెక్లెస్ గా జీవిస్తే అది దేవుడికి మహిమకరంగా ఉండదు. చాలా మంది విశ్వాసులు అయిన తర్వాత కొందరు, లేక చాలా మంది అనే కంటే కొందరు చేసేటటువంటి పని వారు బ్యాలెన్స్ చేసుకోలేరు. వారి బాధ్యతల విషయంలో సరైన రీతిగా తమ బాధ్యతలను నెరవేర్చనందువలన కుటుంబీకుల యొక్క ప్రేమను పోగొట్టుకుంటారు. ఒక సేవకుని గురించి తన కుమారుడు నాతో చెప్పిన మాట, మా తండ్రి కేరళ రాష్ట్రం నుంచి ఈ తెలుగు ప్రజల మధ్యకు వచ్చారు, సేవ చేశారు. మా కొరకు ఆయన కనీసం ఇంటిని కూడా ఆయన ఏది ఇవ్వలేకపోయాడు. మేమే కష్టపడి మేమే చదువుకుని మా కాళ్ళ మీద నిలబడవలసి వచ్చింది. చాలా శ్రమ పడ్డాం. ఇంకా చెప్పాలంటే మనకు అంత పరలోకంలోనే ఉన్నదని చెప్పి భూమి మీద మాకు ఏమీ ఇవ్వకుండా మమ్మల్ని దరిద్రులుగా విడిచిపెట్టి వెళ్ళాడు. అందుకని మేము మారు మనసు పొందటానికి చాలా స్ట్రగుల్ కావాల్సి వచ్చింది అన్నాడు. అటువంటి యవనస్తునికి మనం ఏమని జవాబు చెప్పగలం? మేము మారు మనసు ఎందుకు పొందలేదంటే మా తండ్రే కారణం. మీ తండ్రి ఏం చేసేవాడు? సేవ చేసేవాడు. మరి మీ తండ్రి సేవ చేసేవాడైతే నువ్వు ఎందుకు మారు మనసు పొందలేదు? ఆయన అంతా పరలోకమే, భూలో సంబంధమైంది, లేక భూమి మీద మనకి ఏం అక్కర్లేదు అన్నట్టుగా ఆయన తన సేవ 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 అని తిరిగి మమ్మల్ని పట్టించుకోలేదు. మేము చాలా కష్టాలు పడ్డాం చదువుకోవటానికి, మేము తర్వాత మా జీవితంలో నిలదొక్కోవటానికి. అందుకని మా తండ్రి గారు ఆ నమ్మినటువంటి ఆ విశ్వాసము అది మేము త్వరగా మా జీవితంలోనికి
రావటానికి లేక మేము యేసు ప్రభువును అంగీకరించడానికి ఆయన మంచి మాదిరి చూపించలేదు కనుక అదే మాకు అడ్డంకై కూర్చున్నది అన్నాడు. ఏం చెప్పగలం మనం జవాబు? ఇంటి వారిని సంరక్షించటం. ప్రభు ఒక వ్యక్తిని పిలిస్తే ప్రభు పోషిస్తాడు. దేవుని పిలవకుండా ఆ వ్యక్తి తనంతటి తాను వస్తే అది వేరు. ప్రభు నిజంగా పిలిస్తే ఇఫ్ హీ రియల్లీ కాల్స్ యూ, హీ విల్ ఫీడ్ యూ, హీ విల్ లుక్ ఆఫ్టర్ యూ. ఆయన అవసరాలన్నీ నీ అక్కర్లన్నీ తీరుస్తాడు. అది దేవుని పిలుపులో ఆ బాధ్యత కలిసే ఉంటుంది. ఆయన నమ్మదగినటువంటి దేవుడు, పిలిచినటువంటి దేవుడు కనుక తన గొర్రెలను కాపరి ఎలా కాపాడుకుంటాడో పిలిచినటువంటి దేవుడు పోషిస్తాడు. కుటుంబంలో ఏ బాధ్యత కలిగినటువంటి వారు ఇంటి వారి యొక్క సంరక్షణ బాధ్యత కూడా చాలా ప్రాముఖ్యమైంది. నేను 3 అంశాలు చెప్పి త్వరగా ముగిస్తాను. ఈరోజు మీ ఆస్తిని గురించి నేను ఒక ప్రశ్న లేక 2 ప్రశ్నలు మీ ఎదురు తీసుకుని రావాలని ఉద్దేశిస్తున్నాను. పరలోకం కొరకు నీవేం సంపాదించుకున్నావు? భూమి మీద నీవెంత సంపాదించుకున్నావు? ఇది నా ప్రశ్న. మొత్తం 3 ప్రశ్నలు. నీవు జీవించిన సంవత్సరంలో మొదటి ప్రశ్న, నీ ఇంటి వారి రక్షణ సంరక్షణ విషయంలో నీ బాధ్యత ఎంత మటుకు నెరవేర్చావు? 3వది, నీ ఆస్తి పరలోకం కొరకు ఎంత నువ్వు సమకూర్చుకున్నావు? భూమి మీద నువ్వెంత సమకూర్చుకున్నావు? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో దానియేలు 12:3, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. మనము ఎంతమందిని ప్రభు కొరకు పరలోకం కొరకు సంపాదించుకున్నాం అనేటటువంటి ప్రశ్న మనం వేసుకోవటం అవసరం. మామూలుగా మీ క్లాస్మేట్స్ ఎవరైనా చాలా సంవత్సరాల తర్వాత మీకు తటస్థపడితే వారు వేసేటటువంటి ప్రశ్న, మీకు ఎంతమంది పిల్లలు, ఎక్కడున్నారు, వారిని ఎలా సెటిల్ చేశారు అని బిడ్డలు కూర్చున్నటువంటి విషయాలు అడుగుతారు. వ్యక్తిని కూర్చున్నటువంటి కుశల ప్రశ్నలు అయిపోయిన తర్వాత మరి మన జీవితాల్లో మనం ప్రభు కొరకు ఎంతమందిని సంపాదించాం మనం ఆలోచించుకోదగినటువంటి మంచి ప్రశ్న. పరలోకం కొరకు ఆస్తిని కూర్చుకోవటం. లూకాసు వార్త 12వ అధ్యాయం 21వ వచనంలో, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే, అంటే ఆ పైన వేరే వారిని గురించి చెప్పబడింది. భూమి మీద విస్తారంగా సంపాదించుకుని నా కోట్లు ఎక్కువ చేస్తాను, వాటి కెపాసిటీ ఎక్కువ చేస్తాను, నేను సమకూర్చుకుంటాను, నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉంది, తిరుగు త్రాగుము సుఖించుము అని చెప్పుకుంటాను అనుకున్నాడు. దేవుడు అతన్ని వెర్రివాడా అన్నాడు. మరి నీవు దేవుని ఎడల ధనవంతుడు కాక భూ సంబంధమైనటువంటి నీ కొరకే సమకూర్చుకునేటటువంటి వ్యక్తివైతే దేవుని దృష్టిలో నీవు వెర్రివాడిగానే ఉంటావు. మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 26వ వచనం, పురుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాలను పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? వాట్ షాల్ ఇట్ ప్రాఫిట్ ఏ మ్యాన్ ఇఫ్ హి గెయిన్స్ ద హోల్ వరల్డ్ అండ్ లూజెస్ హిజ్ ఓన్ సోల్? లోకమంతా సంపాదించుకుని తన ఆత్మను, తన ప్రాణాన్ని నష్టపరుచుకుంటే ఏం ప్రయోజనం? యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకుంది అచ్చట చిమిటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. సో భూ సంబంధంగా భూమి మీద మనం ఇల్లు కానివ్వండి, పొలాలు కానివ్వండి, అలాగే బ్యాంకు డిపాజిట్లు, బంగారము, అలాగే వస్తు వాహనాలు ఎన్నో
మనుషులు సమకూర్చుకుంటూ ఉంటారు. మనుగడకు, భూ సంబంధమైనటువంటి మనుగడకు ఇవన్నీ కావాలి, మంచిదే. అయితే అవసరమైన దానికంటే విస్తారంగా నెక్స్ట్ జనరేషను, ఆ తర్వాత జనరేషను, అనేక తరాలకు కూడా మనుషులు కూర్చుకుంటూ ఉంటారు. కొన్ని వాళ్ళ అక్రమ పద్ధతుల్లో సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది విచారకరం. షార్ట్ కట్ మెథడ్స్ లో, అక్రమ మార్గాల్లో ప్రభుత్వ చట్టాలను అతిక్రమించి వ్యతిరేకంగాను మనుషులు కొద్ది కాలంలోనే గొప్ప ధనికులైపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. భూమి మీద ఆస్తిని వృద్ధి చేసుకోవటానికి ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారు. విశ్వాసి భూమి మీద జీవించడానికి ఎంత అవసరమో దాన్ని సంపాదించుకోవాలి, కాపాడుకోవాలి. అదే సమయంలో పరలోకం కొరకు నేనెంత సమకూర్చుకుంటూ ఉన్నాను అనేటటువంటి స్పృహ కలిగి ఉండాలి. చాలా మంది యేసు ప్రభువుని అడిగినటువంటి వాళ్ళు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే పుణ్యం వస్తుంది కదండి, దేవుడు మా పాపాలను క్షమిస్తాడు, పుణ్యం వస్తుంది, మా తప్పులు క్షమిస్తాడు అనేటటువంటి భావన వారికి ఉంటుంది. మనమైతే వారికంటే సరైనటువంటి గ్రహింపు కలిగినటువంటి వారు. వారితో మనసాక్షి చేత లేక వారు ఎదిగినటువంటి పరిస్థితుల చేత నడిపించబడేవారు, వారి కల్చర్ చేత నడిపించబడేవారు. మనమైతే సువార్తను విని యేసుక్రీస్తు ప్రభు నమ్మినటువంటి వారు. ఆత్మను సంపాదించడం అంటే ఏంటో మనకు తెలుసు. ఆత్మ రక్షణ కొరకు మనం వ్యయపరచుకోవటం అంటే తెలుసు. అలాగే ఆత్మల రక్షణార్థమైనటువంటి సేవా పరిచర్యలో భాగం పొందటం అంటే మనకు తెలుసు. దేవుని కొరకు సజీవమైనటువంటి సంఘంగా పనిచేసేటటువంటి సంఘంతో మనం కూడా సహవాసం కలిగినటువంటి వారంగా యేసుక్రీస్తు ప్రభు రాజ్య విస్తరణలో మన వంతు మనం నమ్మకంగా నెరవేర్చడం అంటే మనకు తెలుసు. సో యూ నీడ్ ఎ బ్యాలెన్స్. భూమి మీద జీవించడానికి ఎంత అవసరమో అది ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. ప్రభు వారు శిష్యులకు నేర్పిన ప్రార్థనలో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, గివ్ us this day our daily bread. అంతేగాని ఒక మాసానికి, ఒక సంవత్సరానికి అవసరమైంది ఇప్పుడే ఇచ్చేసేయమని ఆ ప్రార్థనలో లేదు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, గివ్ us this day our daily bread. ఈ కాలం మనం ప్రభు వైపు చూద్దాం. ఈ 3 ప్రశ్నలు నేను మీ ఎదుటికి తీసుకుని రావాలని నడిపింపబడ్డా. వారు యాకోబుకు వేసిన ప్రశ్న, నీవు జీవించిన సంవత్సరాలేమి? అలాగే మీ ఇంటి వారి రక్షణ కొరకు, సంరక్షణ విషయంలో నీ బాధ్యత నెరవేర్చుతూ ఉన్నావా? 3వది, భూ సంబంధమైనటువంటి, పర సంబంధమైనటువంటి ఆస్తి విషయాల్లో నీవు ఎంత నమ్మదగినటువంటి ట్రస్టీగా, గృహ నిర్వాహకుడుగా ఉన్నావు? ప్రార్థన చేసుకుందాం, తలను ఉంచుతాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ఉదయకాలం మా ఇంటికి తీసుకుని వచ్చిన 3 ప్రశ్నలు మేము ఆలోచించుకోవటానికి కృప దయచేయండి. కొంత తెలుస్తూ ఉన్నది, కొంత తెలియటం లేదు. భవిష్యత్తు అది మీ చేతిలో ఉన్నది. దేవా, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయండి. మా కుటుంబాలు, మా కలిగిన బాధ్యతలు తండ్రి మీరు సరైన రీతిగా చూసుకునే విషయాల్లో మీ కృప దయచేయం. మనం అందుబాటులో విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలించేయం. మరోసారి మా దేశాన్ని మీకు అప్పగించుకుంటున్నాం, మా తెలుగు రాష్ట్రాలు మీకు అప్పగించుకుంటున్నాం, మా ప్రాణాత్మ దేహాన్ని మీకు అప్పగించుకుంటున్నాం, మా కుటుంబాన్ని మీకు అప్పగించుకుంటున్నాం, మా కలిగిన ఆస్తిని మీ స్వాధీన క్రిందికి తెస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.